రాసుల్లో జన్మించిన అమ్మాయి మీకు కోడలుగా దొరికితే మీ అదృష్టమే. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నిలువెత్తు బంగారం పోసుకున్న కూడా ఈ రాసులలో జన్మించినటువంటి కోడలు దొరికితే మాత్రం మీకు చాలా చాలా అదృష్టం. నేను ఏదైనా కూడా అనాలసిస్ చేసి చెప్తాను, కానీ టూకీగా చెప్పే అవకాశం అయితే అసలు లేదు. ఇది ఎలా చెబుతున్నానంటే నా అనుభవ పూర్తిగా చెప్తున్నాను. నా దగ్గరకి ఎలాంటి వస్తారంటే వివాహ సంబంధాల కోసం వస్తారు, వివాహ సంబంధాలు చేసుకొని విడిపోయిన వాళ్ళు వస్తారు, వివాహమైన తర్వాత సంతానం లేని వాళ్ళు వస్తారు, వివాహమైన తర్వాత ఉన్నది పోగొట్టుకున్నటువంటి వారు వస్తారు, వివాహమైన తర్వాత కోట్లు సంపాదించిన వారు వస్తారు, వివాహం జరిగి పిల్లలు పుట్టిన తర్వాత అదృష్టవంతులైన వాళ్ళు కొంతమంది వస్తారు, వివాహం చేసుకొని సంతానం కలిగాక నష్టపోయిన వాళ్ళు కూడా నా దగ్గరకి వస్తారు. ప్రతి ఒక్కరూ ఏదో సమస్యతో వస్తూనే ఉంటారు, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని వాళ్లకి టైం ఇస్తారు, వాళ్లకు ఉన్నటువంటి సమస్య చెబుతారు. సమస్య ఏంటి అని తెలుసుకుంటాను. తెలుసుకున్నాక మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, అంటే భార్యాభర్తల మధ్య సమస్య ఉంది, ఆ సమస్య నాకు చెప్తే నేనేం చేస్తానంటే ఆ సమస్యను క్లుప్తంగా పరిశీలించి వీరిద్దరూ కలిసి ఉన్నారా లేదా, వీరి పేరు బలాలు ఎలా ఉన్నాయి, వీరి జాతకాలు ఎలా ఉన్నాయి అంతా క్షుణ్ణంగా పరిశీలించి నెగిటివ్ నంబర్స్ ఉన్నాయా చూసి వాటికి పరిష్కారాలు చెప్పవచ్చు. ఈజీగా తెలిసిపోతుంది. కొంతమంది మా కొడుకుకి వివాహం చేశాము, వివాహం చేసిన తర్వాత 3 నెలల నుండి మాకు అదృష్టమే అదృష్టం, మాకు టెండర్ వచ్చింది, అక్కడి నుండి స్టార్ట్ అయిపోయింది, ఈరోజు కోట్లు సంపాదించుకున్నా ఇదంతా కోడలు పుణ్యఫలమే. మా కోడలు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టిందో అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషం. మా జీవితాల్లో మంచి మార్పు వచ్చిందని కూడా చాలామంది చెప్పారు. కొంతమంది మా బాబుకి వివాహం చేశాం, మొత్తం అంతా ఇంటితో సహా క్షణాల్లో నాశనం అయిపోయింది. మా పెద్ద కొడుకు పుడితే ఈ విధంగా కోట్లు వచ్చాయి, చిన్న బాబు పుట్టాడు, నష్టం జరిగింది. మా పెద్దబ్బాయి పుట్టాక కోట్లు సంపాదించాం, మా చిన్నమ్మాయి వల్ల కోట్లు సంపాదించుకున్నామని అంటారు. అలాగే వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి కోడలు కొన్ని రాసుల్లో పుట్టినట్లయితే అసలు అదృష్టం అనేది కూడా ఎంత చక్కగా ఉంటుందంటే వర్ణనాతీతం. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే 5 రాసులలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులు అని తెలిసింది. పైసా కట్నం తీసుకోకండి, కట్నం తీసుకోవడం నేరం, లీగల్గా నేరమే తీసుకోకుంటున్నారండి. గవర్నమెంట్ వరకట్నం తీసుకోవద్దని చెప్పేసి చెబుతున్నారు, కాని అందరూ తీసుకుంటున్నారు. కాని ఈ రాసులలో జన్మించిన వారు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒక పైసా కట్నం తీసుకోకండి, ఇంకా వాళ్లకే ఇవ్వాలి. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మీ సంపాదన ఎలా పెరుగుతుందో ఒకసారి చూడండి. నిజమే, ఇది చాలా చాలా అదృష్టం. దాంట్లో మొట్టమొదటి రాశి మకర రాశి. దశమ స్థానం కర్మస్థానం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 12 పాదాలు మకర రాశి. ఈ మకర రాశిలో పుట్టినటువంటి కోడలు గనుక మీ ఇంట్లో అడుగుపెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. మీ కష్టానికి కాలం చెల్లినట్లే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి పోతారు. మరి అలాంటి అమ్మాయిలను, ఇలాంటి రాసులలో పుట్టినటువంటి అమ్మాయిలను వివాహం చేసుకొనే ప్రయత్నం చేయండి. పైసా కట్నం కూడా అవసరం లేదు. మరి మీరు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినా, శ్రవణ నక్షత్రంలో పుట్టినా, ధనిష్ట నక్షత్రంలో పుట్టిన సరే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు మంచి శుభయోగం కలగాలంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యాల దగ్గర మీ జాతకానికి ఏ నక్షత్రం సరిపోతుందో చెక్ చేసుకోండి. తరువాత కర్కాటక రాశి. చతుర్దశి మాతృస్థానం. పునర్వసు 4వ పాదం, పుష్యమే 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటకము భూతత్వ రాశి. మనసుతో వీరు ఆలోచించి పనులను చేస్తారు, తెరపై కనిపించరు. తెర లోపల ఉండే ఆలోచన విధానం అనేది వస్తూ ఉంటుంది.
100 మాటలు మాట్లాడతారు. 1 సమాధానం చెబుతారు. హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా వరకు సౌమ్యులు. వీరు ఏ ఇంట్లోకి అడుగుపెడితే ఆ ఇల్లు కనక వర్షమే. అవును, నిజంగా నిజం, అక్షర సత్యం. కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులను ధనవంతులు చేయడమే కాకుండా అత్తవారింటికి వెళ్తే ఆ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటి అంటే, అమ్మాయి పేరు పెట్టే బదులు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం పేరు నిర్ణయించుకుంటే సరిపోతుంది. సమస్య ఉండదు. ధనుస్సు రాశి. నవమ స్థానము పితృగురుస్థానం అంటారు. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను కూడా ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకోండి. ఇది జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగనివ్వండి. అయ్యో, అమ్మాయి మూల నక్షత్రం పుట్టింది, వారి తల్లిదండ్రులు నష్టపోతారు, ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే మాకు ఉన్న జీవితం కోల్పోతారు అంటారు. కాని అది నిజం కాదు. తదుపరి కుంభరాశి. ఏకాదశ స్థానము లాభస్థానము. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి. కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైనా కుంభరాశిలో పుట్టిన వారిని కళ్లకు హత్తుకొని పెళ్లి చేసుకోండి. ఏదో అంటారు సామెత, కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడం అన్నట్లుగా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు కూడా అంతే. తప్పుగా అనుకోకూడదు అండి. మంచి మనసు ఉంటుంది. ఈ కుంభరాశి వారికి వాళ్లు తినడానికి లేకున్నా ఇతరులకు సాయం చేసే గొప్ప మనసు ఉంటుంది. ఈ కలికాలంలో కూడా ఇలాంటి వాళ్లు దొరకడం అనేది మీ అదృష్టం. మిథున రాశి. తృతీయ స్థానం సోదర స్థానం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి. మిథున రాశిలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు. అమ్మాయిలైతే స్పెసిఫిక్గా చెప్పాలంటే మిథున రాశిలో పుట్టిన అమ్మాయిలు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చుని తల్లిదండ్రులు దర్జాగా వాళ్లే వచ్చి వివాహం చేసుకోవాల్సిందే. రేపు బాగుపడేది వాళ్లే. మీ ఇంటి అమ్మాయిని చేసుకున్నందుకు వాళ్లే బాగుపడతారు. కాబట్టే కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చోండి. అమ్మాయికి మంచి సంబంధాలు దొరుకుతాయి. అంతా శుభమే జరుగుతుంది. నా నోటి వాక్కు ఫలిస్తాయి. మకర, కర్కాటక, ధనుస్సు, కుంభ, మిథున రాశులలో జన్మించిన అంటే అమ్మాయిలు ఇంట్లో ఉంటే మీరు మీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవరూ ఉండరు. ఇలాంటివారు కోడలిగా ఎవరి ఇంట్లోకైనా వెళ్ళినట్లయితే వాళ్లు అదృష్టవంతులు అవుతారు. పెళ్లి చేసుకున్న పిల్లవాడు కూడా అదృష్టవంతులు అవుతారు. అలాగే ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని తేదీలలో జన్మించిన వారు మీ ఇంట్లో ఒక్కరు ఉన్న కూడా 2025 సంవత్సరంలో మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది. ఎందుకు చెబుతున్నానంటే శని తన స్వక్షేత్రంలోకి వచ్చాడు. సుమారుగా 2020 నుండి 2025 వరకు కూడా శని తన స్వక్షేత్రంలోనే కొలువై ఉంటాడు. ఇదొక అత్యద్భుతమైనటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు. నేను చెప్పిన గన్ షాట్ ఒక 10 సార్లు మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే నేను చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఇప్పటివరకు నష్టపోయింది అంటూ ఏదీ ఉండదు. ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని తేదీలలో పుట్టిన వారు ఇంట్లో ఒక్కరు ఉన్నా కూడా ఒక్కరంట ఒక్కరు ఉన్నా ఆ ఇల్లు వెలిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో శని స్వక్షేత్రముడు. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని తేదీలలో పుట్టిన వారు ఒక్కరు ఉన్నా కూడా అందరూ బాగుపడతారు. ఇది 100%. ఇప్పుడు చిరంజీవి గారు ఒక మారుమూల ప్రాంతంలో ముగ్గురు, ఎక్కడో విలేజ్, ఒక చిన్న పల్లెటూరు, నాన్నగారు కానిస్టేబుల్, ఒక చిన్న అద్దె ఇంట్లో ఉన్నారు. చిరంజీవి గారు తన స్వశక్తితో కష్టపడి ఏదో చిన్నగా స్టార్ట్ అయ్యే గొప్ప పొజిషన్కి వెళ్లారు. ఒక చిరంజీవి గారు బాగుపడడం ద్వారా వాళ్ల చుట్టూ ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, వారి వల్ల అల్లుడు, మేనల్లుడు, అన్న కొడుకులు, ఈ సినిమా రంగంలో ఎంత రేంజ్ చూసారా? అంటే ఈ మానవ సంబంధాలు ఇలా ఉంటాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్లో రిలేషన్షిప్స్ నెంబర్ ఏమిటి అంటే
ఒక నెంబర్ ఒక సంవత్సరానికి ప్రత్యేక అది సౌర కుటుంబంలో అత్యద్భుతమైన మార్పు. ఈ 2025 సంవత్సరం 1వ తారీఖున పుట్టిన వారు, 11న పుట్టిన వారు, 14వ తారీఖుల్లో పుట్టిన వారు, 19వ తేదీల్లో పుట్టిన వారు, 23, 24, 25, 27, 30 ఈ తేదీలలో మీరు పుట్టినట్లయితే ఖచ్చితంగా 2025 సంవత్సరముల మీరు ఖచ్చితంగా ఉన్నతంగా ఎదుగుతారు. కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోట్లలో వ్యాపారం చేసేవాళ్లు ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు. అలాగే లక్షల వ్యాపారం చేసేవాళ్లు కోట్లకు అధిపతి అవుతారు. అలాగే వందల వ్యాపారం చేసేవారు లక్షల లాభాలకు గడిస్తారు. ఈ తేదీలలో పుట్టినవారు మీ ఇంట్లో ఒక్కరు ఉన్నా సరే మీరు అదృష్టవంతులే. తెలుసుకున్నారు కదండి ఏ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులో. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ నీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.